ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మరి ఈరోజు శ్రీ కొనిజేటి మాల్యాద్రి వరలక్ష్మి మరియు వెంకటబాల సూర్యరామనాగేశ్వరరావు చారిటబుల్ ట్రస్ట్లో నిత్య అన్నదానంలోని భాగంగా మరి ఈరోజు అన్నప్రసాదం చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అందరూ ఏర్పాటు చేశారు. చారిటబుల్ ట్రస్ట్లో మెయిన్గా మరి చైర్మన్ గారు అయినటువంటి కొనిజేటి మాల్యాద్రి గారు, మరి ఆయన దాతలు ఉన్నా లేకపోయినా మరి ఆయన సహృదయంతో మరి అన్నప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అదేవిధంగా ఆయన వ్యాపార అభివృద్ధి ఉండాలని, కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, అదేవిధంగా మరి వారి వ్యాపార సభ్యులు భాగస్వాములు అయితే ఎవరైతే ఉన్నారో భాగస్వామ్యంగా వారి కుటుంబాలు కూడా బాగుండాలని, అదేవిధంగా మరి ఈ చారిటబుల్ ట్రస్ట్లో అన్నదానానికి ప్రతీ నెల ఒకరోజు అన్నప్రసాదానికి ఎవరైతే వితరణ ఇస్తున్నారో, సహాయం చేస్తున్నారో వారి కుటుంబాలు కూడా బాగుండాలని, ఇంకా ఎవరైనా ప్రతీ నెల ఇంతని మన అన్నప్రసాదానికి ఎవరైనా డొనేషన్ చేస్తే ఈ ఆడియో కానీ వీడియో కానీ విన్నవాళ్ళు డొనేషన్ చేయాలని, అదేవిధంగా మరి మనం బయట చాలా ఖర్చులు పెడతా ఉంటాం. మరి కనీసం నెలకే ఎంతో కొంత మరి చేస్తే ఇంకా 10 మందికి భోజనం పెట్టే అవకాశం మనకి కలుగుతుందని వారి పేరున ఆ రోజు మరి వారు కూడా చాలామంది ఈ పుణ్య కార్యక్రమాల్లో వారు పాల్పంచుకునే భాగ్యం ఉంటుందని మరి 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 చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మేము ప్రతిరోజు మీకు చెప్తున్నాం మాకు టైం కావాలని టైం సరిపోవట్లేదని 12 గంటలకల్లా మేము రమ్మని చెప్తుంటే మరి చాలామంది ఏదో కొద్దిగా ఒక 15 మంది 20 మంది వస్తున్నారు. మరి తర్వాత 1 గంట ఆ ప్రాంతంలో వస్తున్నారు. మాకేమో గడబడి అయిపోతుంది. మరి మీరు ఆలోచించాలి. పెందలాడే మీరు 12 గంటలకల్లా వస్తే 12:30 కల్లా భోజనం పెట్టి మేము పంపించేయాలన్న ఆలోచనలో ఉన్నాం. మరి మీరు అది కూడా మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు మాకు సహాయపడతారని మేము కోరుతున్నాం. అదేవిధంగా మరి చాలామంది ఇప్పుడు తగ్గారు. ఎవ్వరు మాత్రం పొరపాటున మీ వెనకాల కానీ ముందు కానీ ఎవరన్నా మందేసి మాత్రం భోజనానికి వస్తే మాత్రం బయటికి వెళ్ళిపోమని చెప్పండి. మీకు ఎన్న పక్షాన్నే మాకు తెలియపరిస్తే మేమే బయటికి పంపించేస్తాం. భోజనాన్ని మాత్రం మీరు మందేసి ఎవరినే మాత్రం గేట్ దాటినామో ఎవరు వచ్చినా పెడతాము, ఎంతమందికి అయినా పెడతాం, ఎంతైనా పెడతాం. అది దానికి ఏమి అభ్యంతరం లేదు. ఎవరన్నా తాగేసి వచ్చి మాత్రం భోజనానికి వస్తే మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. మరి అటువంటి వాళ్ళు మాత్రం మీరు ఎవ్వరూ లోనికి రావద్దు. మీ ముందుగానే వెనకాలగానే మాకు తెలియపరచండి. మరి అన్నీ గమనించుకొని మీరు కూడా ఎంత పెందలాడ వస్తే అంత మాకు టైము బాగుంటుందని మరి ఈ విషయాలన్నీ మీకు ప్రతిరోజు చెప్తున్నాను నేను. ఇవన్నీ గమనించుకొని మీరు కూడా భోజన పదార్థాలు తిన్న తర్వాత ఏమన్నా బాగుంటే బయటికి వెళ్ళి 10 మందికి చెప్తూ ఉండండి. ఏమన్నా బాగాలేకపోతే పలాంది బాగాలేదు రమణ గారు అని చెప్తే మేము మార్చుకుంటాకే అవకాశం ఉంటుంది. మీరు మాకు చెప్తూ ఉండాలి. అంతేగాని మీరు తినేసి వెళ్ళిపోకూడదు. రమణ గారికి ఒక కూర బాగాలేదు, లేకపోతే కూర బాగుందనో లేదా బాగాలేదనో ఏదో ఒకటి చెప్తూ ఉండాలి. మీరు చెప్తూ ఉంటే మా హైకమాండ్ కూడా మాకు చెప్తూ ఉంటుంది మీరు అన్నీ శుభ్రంగా పెట్టండి అని. మరి దాన్ని బట్టి కూడా మీరు చెప్తూ ఉంటే మేము ఇంకా మార్చుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుందని. మరి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకునే ప్రతిరోజు చెప్పించుకునే విషయం కాదు. మీరు చిన్నపిల్లలేం కాదు, స్కూల్ పిల్లలేం కాదు. మరి మీరు కూడా దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ ఈ నియమ నిబంధనలన్నీ పాటిస్తారని మరి కోరుకుంటూ మరి భోంచేసే ముందర కాశీ అన్నపూర్ణ మాతని వాసవి మాతను ఒకసారి ప్రార్థించుకొని మనం భోంచేద్దాం. కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, కాశీ అన్నపూర్ణ మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే, వాసవి మాతకే. అన్నదాతలో ఓకే వడ్డించండి తీసుకోండి.